హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు ఇంకొక డిజైనర్ బ్లౌజ్‌ని అయితే మీకు చూపించేస్తానండి. మనకి సారీలో ఇలా కాంట్రాస్ట్ కలర్‌లో బ్లౌజ్ వచ్చినప్పుడు సారీలో చిన్న క్లాత్ తీసుకొని ఈ విధంగా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే చిన్న క్లాత్ తీసుకొని పోట్లీ బటన్స్ పెట్టి ఈ విధంగా బ్యాక్ అండ్ హ్యాండ్స్ కూడా డిజైన్ చేశాను. ఇలా తక్కువ టైంలో ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా చాలా సింపుల్‌గా డిజైన్ చేసుకుంటారు. ముందుగా లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాను. లెంత్ 15 ఇంచెస్ పెట్టుకున్నాను. షోల్డర్ 6 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు 3 ఇంచెస్ వరకు నెక్ పెట్టుకుందాము. మిగతా 3 ఇంచెస్ మనకి షోల్డర్ ఉంటుంది. ఇప్పుడు 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేశాను కదా, ఇది 3 ఇంచెస్ ఉంది కదా. ఇప్పుడు కిందకి మనకి నడుము వచ్చేసి 5 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ పైన నెక్ వచ్చేసి 10.5 వరకు పెట్టానండి. 10, 11 కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5, 2 ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టాను. ఇలా పెట్టుకొని మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్కి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి అక్కడికి 1.5 ఇంచు ఈ విధంగా మార్కింగ్ అయితే చేశాను. చూపిస్తాను చూడండి. ఇక్కడికి ఇలా 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇటు సైడ్ మనం లూజింగ్కి పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర 2.5 పెట్టాను. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు క్రాస్గా టేప్ని 2.5కి ఇక్కడ 3.5కి ఇలా పెట్టుకున్నాం కదా, ఇలా క్రాస్గా పెట్టి లైన్ అనేది మార్కింగ్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. సేమ్ ఇదే లైనింగ్ క్లాత్ మనం ఫోల్డ్ చేసి కొంచెం ట్యాప్ చేస్తే అటువైపు కూడా మార్కింగ్ అనేది నిషాన్ వచ్చేస్తుందండి. ఈ విధంగా రెండు సైడ్లు కూడా లైనింగ్ క్లాత్కి మార్కింగ్ చేసి పక్కన పెట్టేసుకోండి. సేమ్ అదే విధంగా మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసేసాను. ఇప్పుడు ఈ రెండు పక్కన పెట్టుకుందాం. సారీలో క్లాత్ని తీసుకున్నానండి. నేను 10 ఇంచెస్ వరకు ఉండేటట్టు సారీలో క్లాత్ని తీసుకున్నాను. మీరు ఒకసారి సారీని చెక్ చేసుకొని పెద్దగా ఉంటేనే 10 ఇంచెస్ తీయండి. చిన్నగా ఉంటే మళ్ళీ క్లాత్ తీస్తే మళ్ళీ వేరేగా మీరు ఏమైనా బ్లౌజ్ పీస్ అయినా లైనింగ్ క్లాత్ అయినా దానికి అతుక్కుంటే సేమ్ కలర్ పర్వాలేదు. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను. ఇటు సైడ్ 3.5 పెట్టుకున్నాను. ఇటు సైడు 3 ఇంచెస్ వరకు పెట్టి నేను క్యాన్వాస్ పేపర్ని కట్ చేస్తున్నానండి. దానికన్నా ఇది ఒక 1/2 ఇంచ్ 6 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే మనం స్టిచ్చింగ్ చేసాక కట్ చేసేయచ్చు. అందుకని కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువగానే పెట్టి సేమ్ అదే షేప్లో ఉండేటట్టు మార్కింగ్ చేసి క్యాన్వాస్ పేపర్ని కట్ చేశాను. ఇప్పుడు సేమ్ అదే డిజైన్ ప్రకారంగా మనం బ్లౌజ్ పీస్ తీసుకున్నాం కదా, సారీలో కట్ చేసి 10 ఇంచెస్ అందులో పీస్ని తీసుకున్నానండి. ఇలా మనకి క్యాన్వాస్ పేపర్ వైపు మంచి వైపు ఉండేటట్టు, రివర్స్ వైపు పైకి ఉండేటట్టు స్టిచ్చింగ్ అనేది ఇలా పై వైపుకు చేసుకొని దీన్ని రివర్స్ చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత తీసుకొస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ నెక్ కట్ చేస్తున్నానండి. నెక్ కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ పైన ఇలా రివర్స్ వైపు లైనింగ్ క్లాత్ పెట్టుకొని మనం నెక్ రౌండ్ అంతా కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. నేనైతే హెమ్మింగ్ చేస్తున్నాను కాబట్టి రివర్స్ చేయట్లేదు. ఒకవేళ మీరు హెమ్మింగ్ చేయను అనుకుంటే మాత్రం రివర్స్ చేసేసుకోండి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు లోపల ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసి తీసేద్దాము. ఎక్స్ట్రా క్లాత్ల సైడ్స్ కూడా అంతా కట్ చేసేసి తీసేసాను కదా. ఇప్పుడు ఇది నేను స్టిచ్చింగ్ చేసి తీసుకొచ్చాను చూడండి. ఇదిగో ఇటు సైడు. ఇప్పుడు మనం చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుందాము. కట్స్ ఇచ్చుకొని ఈ క్లాత్ని మనం రివర్స్ చేసేసుకుందామండి. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందండి. డిజైన్ అయితే చాలా చాలా క్లాసీ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా నేను రివర్స్ చేస్తున్నాను. క్లాత్ మందంగా ఉంటే పర్వాలేదండి, ఇలా తిరిగేసేసుకుంటే. లేదంటే మీరు సేమ్ కలర్ లైనింగ్ క్లాత్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం మంచిగా ఐరన్ చేసేసుకుంటే ఇది నీట్గా అయిపోతుంది. ఇప్పుడు పైనుంచి ఇంకొక స్టిచ్ వేసేసాను. ఇప్పుడు ఈ కింద వైపు కూడా చూసారా స్టిచ్ వేసేసాను. ఇలా మనం దీన్ని స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ పైన మార్కింగ్ చేసుకుందాం. ఇటు సైడ్ 2.5 మనం ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ 2.5 దగ్గర ఇక్కడ బ్లౌజ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకుందాము. ఇలా మార్కింగ్ చేసుకొని మిడిల్లో ఇలా ఒక మార్కింగ్ దీనికి దానికి రెండింటికి కూడా మార్కింగ్ చేసుకొని ఇలా పిన్స్తో కదలకుండా కరెక్ట్గా ఫస్ట్ సెట్ చేసేసుకోండి, కదలకుండా ఉండేటట్టు. ఇలా నేను మొత్తం అంతా కూడా నీట్గా ఇలా సెట్ చేసుకుంటూ పిన్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడు కొన్ని పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకోవాలండి. డిజైన్ కోసం నేనైతే ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టాను. ఎందుకంటే మనకి పోట్లీ బటన్స్ రెడీ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా. ఫస్ట్ మనం 2 ఇంచెస్ ఫిట్టింగ్ ఉంది కదా లూజు, అక్కడ మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి 1 ఇంచ్కి 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి.
మొత్తం అంతా కూడా 1 ఇంచ్ 1 ఇంచ్‌కి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మిషన్ పైన పెట్టుకుంటూ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ పోట్లీ బటన్ పెట్టుకుంటూ ఒక సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలండి. నీట్‌గా మనకి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా! నేనైతే స్టిచ్చింగ్ చేసి తీసుకొచ్చాను. చాలా చాలా నీట్‌గా చాలా బాగుంది. కింద వైపున ఇలా ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసేసి పైపింగ్ ఇచ్చుకుంటే బ్లూ కలర్ క్లాత్ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా! చాలా సింపుల్‌గా పోట్లీ బటన్స్‌తో బ్యాక్ సైడ్ డిజైన్ ఎలా చేసుకోవాలనేది హ్యాండ్స్ కూడా ఇలాగే సింపుల్‌గా డిజైన్ చేశానండి. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.